టిక్ టాక్ నాకు చాలా బెనిఫిట్ అయిందనమాట. టిక్ టాకు నెక్స్ట్ వచ్చేసి నేను బొమ్మలు వేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు. అలాంటి ఐడియాస్ డెవలప్ అవుతుంటే చూడలేరు మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా. లాగుతుంటారు కిందికి ఒక డెవలప్ అవుతుంటే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరినాథ్. ఎస్వికేడి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ నమస్కారం. ఎందుకంటే నేను ఏ వీడియోలో మీకు అందరికీ నమస్కారం పెట్టలా, ఈరోజు వీడియోలో పెట్టినా. ఎందుకంటే తమిళ మీరు చూసే ఉంటారు. నాకు ఈ రోజుకి అంటే ఈ వీడియోతో కాదు, ఇంతకుముందు వీడియోలతోనే 1K సబ్స్క్రైబర్లు అయితే పూర్తి అయిపోయినారు అనమాట. ఈ వీడియోతో కాదు, ఇంతకుముందు కూడా 2-3 వీడియోలకు ముందు 1K కంప్లీట్ అయిపోయింది. కానీ చూసి అంతగా హ్యాపీగా అయితే ఫీల్ అయితే లేదు. ఎందుకంటే నా పాత ఛానల్ అయితే హరినాథ్ ఆర్ట్స్ అనే ఒకటి ఉన్న ఛానల్. దాని అయితే ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపోయాను అనమాట. ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీడియో చేయడం జరిగింది. పూర్తిగా కంప్లీట్ అయినప్పటికీ ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట. దాని అయితే ఆడికి స్టాప్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రీసెంట్గా కోవిడ్కి వచ్చాను కాబట్టి మళ్ళీ ఇక్కడ సెకండ్ ఛానల్లో ఎస్వికేడి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి మీకు రోజు చెప్తున్నా కదా. ఆ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. క్రియేట్ చేయడం తర్వాత టిక్ టాక్ నాకు చాలా బెనిఫిట్ అయిందనమాట. టిక్ టాకు నెక్స్ట్ వచ్చేసి నేను బొమ్మలు వేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు. అలాంటి ఐడియాస్ టిక్ టాక్ చాలా వరకు నాకు యూస్ అయింది. ఎందుకంటే నేను ఒకరికి కొన్ని ఫొటోస్ గీయటం వల్ల అలాగా సబ్స్క్రైబర్లు వచ్చారు. మళ్ళీ తర్వాత నేను ఇంతకుముందు పాత ఛానల్లో మీకు అవపడతా ఉన్నాయి కాబట్టి నన్ను గుర్తుపట్టి కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు, అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కోవిడ్కి వచ్చింది, కొత్త వాళ్ళు వచ్చింటారు కదా కోవిడ్కి, వాళ్ళు కొత్తగా చూసిన వాళ్ళు కొంచెం ఏదో 5% ఏదో 10లో ఇద్దరు నచ్చి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలామంది వరకు ఉన్నారు. వాళ్ళకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఛానల్లో ఇంత లేట్ అయిపోయిందని చెప్పి నేను ఎందుకైతే హ్యాపీగా లేనంటే, ఛానల్ పెట్టి చాలా రోజులు అయిందనమాట. ఛానల్ పెట్టి చాలా రోజులు అయితే నేను క్రియేట్ చేసిన తర్వాత 2-3 నెలలకి ఫుల్ రీచ్ అయిపోయింది. ఫుల్ రీచ్ అయిపోయిన తర్వాత ఈ ఛానల్లో చిన్న మిస్టేక్ చేసిన. ఆ మిస్టేక్ వల్ల పూర్తిగా ఛానల్ అయితే స్ట్రక్ అయిపోయింది, నిలబడిపోయింది. ఇదేంద్రా బాబు, ఫస్ట్లో ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు కొంచెం గ్రోత్ అయిన ఛానల్ ఇప్పుడైతే చాలా వరకు నిలిపోయింది. ఎందువల్ల అనేది మీకు నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి పెడతా, చూడండి. ఆ వీడియోలో చెప్తా ఏం జరిగిందో. సో దాన్ని పక్కన పెడితే సబ్స్క్రైబర్లు అయితే కొంతమంది అడిగి కొంతమందిని చేసుకున్నా. ఒక 50-60 మంది అడిగి చేయించుకున్నా. ఎందుకంటే కొత్త ఛానల్లో నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళదు. సో మనమే రిక్వెస్ట్ మనం ఛానల్ పెట్టేస్తున్నాము, సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మన తెలుగు వాళ్ళు వస్తారు కదా. ఇప్పుడు మనం కోవిడ్లో ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం డ్రైవర్లు కానీ మనం ఎప్పుడైనా సిటీకి వెళ్ళినప్పుడు కానీ టిక్ టాక్లో కానీ కొంచెం రిక్వెస్ట్ అడుగుతాను, అడగాలి కూడా. ఒక 500 సబ్స్క్రైబర్లు మనం సంపాదించినామంటే ఆటోమేటిక్గా వాళ్ళే యూట్యూబ్ అల్గోరిథం అనేది వాళ్ళకి కొత్త వాళ్ళకి రీచ్ చేస్తుంది. సో అంతవరకు 500 వరకు నేను దగ్గరుండి, అంటే 500 మంది సబ్స్క్రైబ్ చేసినట్టు కాదు, జస్ట్ ఒక 100 లోపలే అడిగి చేయించుకోవడం జరిగింది. ఛానల్ చూడకపోవటం అది వాళ్ళ ఇష్టము అన్న. నేనేం అడుగుతానంటే ఫస్ట్ అడగాలి కూడా, మన బాధ్యత. ఎందుకంటే మనం ఛానల్ పెట్టాం కాబట్టి మనం అడగాలి. ఎందుకంటే మన ఛానల్ మనం ఏ ఉద్దేశంతో పెట్టాము అంటే మనం డెవలప్ అయ్యేదానికే మనం ఛానల్ పెట్టాము. నేనైతే మా తెలుగు వాళ్ళు మనకి ఇప్పుడు ఒక స్కూల్ కాడికి వచ్చినాము. ఇప్పుడు ప్రస్తుతానికి కోవిడ్ స్కూల్ కాడికి వచ్చినప్పుడు అన్న ఈ మార నన్ను గుర్తుపట్టే వాళ్ళు, టిక్ టాక్లో చూసి గుర్తుపట్టే వాళ్ళు ఉంటే పరిచయం లేదు. కొత్త వాళ్ళకి అయితే మనకు తెలియని వాళ్ళు అయితే అన్న ఈ మారిగానా నేను ఛానల్ క్రియేట్ చేసినానన్నా, నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, మంచి వీడియోలు చేస్తారని చెప్పి రిక్వెస్ట్గా అడిగినామంటే, తెలియని వాళ్ళు ఉంటే, పెద్ద వయసు వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే, అది చేత కాకుండా ఉంటారు కదా, టైప్ చేయని వాళ్ళు ఉంటే నన్ను నువ్వే చేసుకున్నా అని చెప్తున్నారు.
నేనే చేసుకున్నా. లేదు చేస్తావా చెప్పినా అని దగ్గరుండి కూడా చేయించి కూడా చూపించుకున్నారు. కొంతమందైతే కొంతమందైతే అన్న మన తెలుగు వాళ్ళకి మనం సపోర్ట్ కాకుండా ఇంకెవరు చేస్తారన్నా, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామన్నా అని చెప్పి కొంతమంది అలాగా చేశారు. ఇద్దరు ముగ్గురు చెప్పారనమాట. మనోళ్ళు కాకుండా మొన్న బెల్బర్ పోయినప్పుడు ఒక అంకుల్ అంటున్నాడు, చాలా చాలా రోజుల నుంచి కొన్నాడు, 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు దాటిందంట ఆయన వచ్చి. ఆయన అంటున్నాడు, ఆయన నాకు కువైట్లో పరిస్థితి బాగా తెలుస్తాముడా, కువైట్లో ఎవరు ఏ దేశం వాళ్ళు వాళ్ళకు హెల్ప్ చేసుకుంటారో, మన దేశం వాళ్ళు మా రాష్ట్రం వాళ్ళు మనకి ఒక డెవలప్ అవుతుంటే చూడలేరు మన తెలుగు వాళ్ళు. ముఖ్యంగా మన వాళ్ళు మనకే లాగుతుంటారు కిందికి ఒక డెవలప్ అవుతుంటే. సో నాకైతే అలాంటి ఫీలింగ్ లేదు. నైనా నీకు సబ్స్క్రైబ్ కదా, నువ్వు సబ్స్క్రైబ్ చేస్తే ఏదో యూట్యూబ్లో ఏదో వస్తుందంట, చేసుకోపో, మన వాళ్ళకి మనం డెవలప్ చేసుకోకుండా ఉంటేట అని అన్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లేదు బాబాయ్, నువ్వు మరి చెప్పినాను, ఛానల్ పేరు పెట్టి చెప్పిన తర్వాత ఆయనే సబ్స్క్రైబ్ చేసుకొని నా కళ్ళ ముందరే చూశాడు. 2-3 వీడియోలు చూసినాడు. 2-3 వీడియోలు చూసిన తర్వాత ఏదో నవ్వినాడు అనమాట. అంటే బాగాలేదనలా, నచ్చింది అనల్లా, నచ్చకపోలేదనలా, జస్ట్ తలకాయ ఉంచినాడు. తలకాయ ఉంచిన తర్వాత ఇంక నెక్స్ట్ నేను వీడియోలు పెట్టినప్పుడల్లా సబ్స్క్రైబ్ కొట్టాడు కాబట్టి ఇంక నెక్స్ట్ బాబాయ్ నేను ఎడారిలో బిల్బర్గ్ పోయినప్పుడల్లా కనిపించినప్పుడల్లా నీ వీడియో పెట్టినప్పుడల్లా తమ్ముడా ఆడ పెట్టినావే, ఈడ పెట్టినావే, ఆ వీడియో పెట్టినా అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? మన వీడియో చూసినాడు కాబట్టి చెప్తున్నాడు. ఓకేనా? అదే 5%లో 5 మందిలో ఒక్కరే కదా, ఒకరికి నచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చాలు. 100% నచ్చాల్సిన అవసరం లే ఛానల్లో. ఏదో 20%, 15% నచ్చినా చాలు, 10% నచ్చినా చాలు. ఎందుకంటే మనది కొత్త ఛానల్. ఓకేనా? ఆ విషయానికి అయితే కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా, మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయటం, నాలాగా కొత్త ఛానల్ పుట్టుకొస్తున్నాయన్నమాట కువైట్లో. బహుశా నేనైతే తెలియకపోవచ్చు. నా పాత ఛానల్లో ఆల్రెడీ 1K దాటి 1.2K సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు. సో నాకైతే అలవాటుగా ఉండింది కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్గా ఉండింది దాంట్లో, ఆ ఛానల్లో. ఎందుకంటే నాకు అదే దాంట్లో సెట్టింగ్స్ ఎలా ఉంటాయో, ఎలా వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలో, నాకు థంబ్నెయిల్ ఎలా పెట్టుకోవాలో కొంచెం అవగాహన ఉండింది. అలా కాకుండా కొంతమంది ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళ కంటెంట్ తెలియక అయితే పెడుతున్నారు. పెట్టుకోండి, దాని గురించి కాదు. ఛానల్ అదే సబ్స్క్రైబర్ల గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పడుతున్నారు కదా, కొంచెం వరకు కష్టపడితే ఆ యూట్యూబ్ ఛానలే మీకు వేరే వాళ్ళకి రీచ్ చేస్తుంది అనమాట. టిక్టాక్లో బొమ్మలు వేస్తూ ఉన్నప్పుడు నేను ఎందుకైతే అప్పుడు బొమ్మలు వేస్తూ ఉన్నానో, టిక్టాక్ మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే టిక్టాక్లో చాలా వరకు పాత ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు పాత ఫ్రెండ్స్ ఉంటే ఆటోమేటిక్గా దబా 200-300 సబ్స్క్రైబర్లు ఈజీగా వచ్చేసినారు. 2-3 వీడియోస్తోనే 200-300 వీడియోస్ వచ్చేసినారు. ఎందుకంటే పాత నాకు టిక్టాక్ చేస్తా ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కనుక్కొని, అన్నా నువ్వన్నా ఎప్పుడు వచ్చినావునా, ఎన్ని రోజులు అయింది నా కోయిట్కి వచ్చి, ఎలా ఉన్నావునా, ఇలాగా. ఎందుకంటే అప్పుడు కొంతమంది దాదాపుగా అప్పుడు 200-300 ఫొటోస్ గీసి పెడతా ఉన్నా పాత వీడియోస్లో, ఒక 4 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వచ్చినా కానీ ఒక 200-300 గీసుంటా నా యూట్యూబ్ ఛానల్లో. ఇది టిక్టాక్లో మీరు చూసినట్లయితే ఒకసారి మా టిక్టాక్లో కూడా గమనించండి. నేను బొమ్మలు కామెంట్లు చెప్పి గీయించుకునే వాళ్ళు కొంతమంది అయితే, పర్సనల్గా ఫోన్ చేసి గీపించుకునే వాళ్ళు చాలామంది. అన్న ఈ మాదిరి కొంతమంది ఫ్యామిలీ ఫొటోస్ కూడా గీపించుకున్నారు. అన్న ఈ మాదిరిగా నా టిక్టాక్లో పెట్టద్దు, మామూలుగా అయితే గీసి పంపండి అన్న, మీ ఫొటోస్ చూసుకుంటాము అన్నారు. ఓకే, హ్యాపీ. సో మనం కొంతమంది అయితే డబ్బులు అన్న ఎన్ని ధనాలన్నా ఎన్ని ఇస్తారు, ఎంత డబ్బు ఎంత ఇవ్వాలా నీకు బొమ్మ గీసిన దానికి అని కొంతమంది అడిగారు. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో కువైట్కి వచ్చినప్పుడు మనం పని చేయడానికి వచ్చాం, మనకైతే ఖాళీగా ఉండదు. ఖాళీగా ఉన్నప్పుడు కూడా మన టైం స్పెండ్ చేసి ఒకరు ఫోటో గీయాలంటే చాలా కష్టంగా ఉంటాం కాబట్టి వాళ్ళు కొంతమంది అర్థం చేసుకొని కూడా అన్న డబ్బులు ఎంతన్నా గీసిన దానికి ఫోటోకి అని ఈ మధ్యన రీసెంట్గా వచ్చేసి ఫొటోస్ గీసి టిక్టాక్లో అప్లోడ్ చేయకుండా సిటీకి ఎత్తుకొని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 2-3 ఫొటోస్ కూడా ఇచ్చున్నా నేను.
కనీసం నేను గీసినానే అని చెప్పి నా కష్టం అని చెప్పి ఒక వీడియో పెట్టాల. సో అలాంటి ఫొటోస్ గీసినప్పుడు అది హ్యాపీగా ఉంటుంది అనమాట. ఆ హ్యాపీ అయితే నాకు కోరుకుంటా. యూట్యూబ్ అంటారా, యూట్యూబ్లో ఖచ్చితంగా వ్యూస్ రావాలి. ఓకేనా. సో మొత్తానికైతే కొత్త ఛానల్ వాళ్ళు ఎంకరేజ్ చేయండి, మా నాన్న కూడా ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు 1K కాదు 10K అప్పుడు కూడా మళ్ళీ వీడియో పెడతా, ఆ రోజు కలుద్దాం. ఓకేనా. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఏదో చిన్న చిన్న విషయాల్లో తెలియనప్పుడు కూడా తెలియనటి చెప్తా ఉన్నప్పుడు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో 10K అప్పుడు వీడియో చేసి పెడతా. అప్పుడు ఇంకా హ్యాపీగా ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేసి వీడియో చేసి పెడతా మీకోసం. ఓకేనా.